వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. ఏపీఎస్పీ పెన్షనర్స్ సంఘం అధ్యక్షుడిగా తాటి కృష్ణారావు, ఉపాధ్యక్షుడిగా పెద్దిరాజు, కార్యదర్శిగా చిన్న తిరుపతయ్య ఎన్నికయ్యారు. మంగళవారం మంగళగిరిలో జరిగిన ఏపీఎస్పీ పెన్షనర్స్ సంఘం ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఈ కమిటీని ఎన్నుకున్నారు. ఏపీఎస్పీ పెన్షనర్స్ సంఘం పెట్టి 11 సంవత్సరాలు పూర్తయింది. ప్రతి నెల కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించి వారి బాగోగుల గురించి సభ్యులంతా చర్చిస్తారని సంఘం అధ్యక్షుడు తాటి కృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి కమాండెంట్ నగేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఏపీఎస్పీ పెన్షనర్స్ ఫార్మేషన్ డే. సుమారు 13 సంవత్సరాలు అయింది మా అసోసియేషన్ ఫామ్ చేసి. అప్పటి నుంచి కూడాను ప్రతి సంవత్సరం మా ఫార్మేషన్ డే జరుపుకుంటాం. ఈ రోజు ఫార్మేషన్ డే సందర్భంగా మా కమాండెంట్ గారు శ్రీ నగేష్ బాబు గారు, అలానే మేడం గారు సుధా నగేష్ మేడం గారు, వాళ్ళని గెస్ట్లుగా పిలిచామండి. మాకు ఈ కార్యక్రమం 13 సంవత్సరాల నుంచి మా అసోసియేషన్ సభ్యులు మేము 136 మంది మెంబర్స్ ఉన్నామండి. మేమందరం కూడా ప్రతి సంవత్సరం ఇదే డేట్లో 3వ తారీఖుని కలుసుకొని మా కార్యక్రమం సెలబ్రేషన్స్ జరుపుకుంటాం. ఈరోజు మా మిత్రులందరికీ, మా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా భోజనాలు పెట్టుకుంటూ గెస్ట్గా వచ్చిన మా కమాండ్ గారికి, మేడం గారికి సన్మాన కార్యక్రమం చేసామండి. ఇది ప్రతి సంవత్సరం కూడా మేము ఈ విధంగానే జరుపుకుంటా ఉంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీఎస్పీ పెన్షనర్స్ అసోసియేషన్ వాళ్ళ యొక్క ఆహ్వానం మేరకు ఈ ఫంక్షన్కి రావడం జరిగింది. అన్ని పెన్షనర్స్ అసోసియేషన్స్ ఒక విధంగా ఉంటే ఏపీఎస్పీ పెన్షనర్ అసోసియేషన్ చాలా ప్రోగ్రెసివ్గా, చాలా మంచి వర్క్ చేస్తున్నారు, చాలా సర్వీస్ ఇస్తున్నారు, చాలా ఇన్నోవేటివ్గా వెళ్తున్నారు. చాలామందికి వీళ్ళు ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. అందుకనే మొదటి నుంచి కూడా నేను ఈ అసోసియేషన్ ఏ కార్యక్రమాలు పెట్టినా కూడా పర్సనల్గా అటెండ్ అవుతూ మనకి చేతనైనంత వరకు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ అసోసియేషన్ని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దానిలో కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దీన్ని బట్టి వాళ్ళు కొన్ని డిమాండ్స్ మన ముందు పెట్టడం జరిగింది. ఒక మెడికల్ క్యాంప్ కావాలని, అలాగే కొంతమంది ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారు, వాళ్ళని ఎక్కడో చోట అకామిడేట్ చేయాలని, అవన్నీ కూడా మనం పరిశీలించి తప్పకుండా వారి యొక్క కోరికల్ని అన్నీ కూడా తీర్చడానికి బెటాలియన్ అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంది. బెటాలియన్ కూడా వీళ్ళు చాలా చేస్తున్నారు. బిఫోర్ కూడా ఒక గ్యాలరీని వాళ్ళ ఓన్ మనీతో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. జనరల్గా పెన్షనర్స్ అంటే ఎవ్రీ రూపీస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ పర్సనల్ ఖర్చులకే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా చాలా బ్రాడ్గా ఆలోచించి బెటాలియన్ నుంచి మనము ఇన్ని సంవత్సరాలు జీతం తీసుకున్నాము, ఈ బెటాలియన్నే మనల్ని పోషించింది అనే ఒక మంచి ఉద్దేశంతో బెటాలియన్లో గ్రౌండ్లో కూడా ఒక గ్యాలరీని కట్టడం జరిగింది. అలాంటి మంచి అసోసియేషన్ ఇది. అందుకనే ఈ అసోసియేషన్ ఎప్పుడు పిలిచినా, ఏది కోరినా కూడా బెటాలియన్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికే ఈరోజు రావడం జరిగింది. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.